హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కడపకు వచ్చాను. నేను కార్లో ఉన్నప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడైతే వచ్చేసిన తర్వాత వీడియో తీస్తున్నాను. ఇదైతే చైతు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు గైస్. ఇప్పుడు చైతు కూడా వస్తాడు, చూపిస్తాను. అసలు నేను కడపకి ఎందుకు వచ్చినానంటే మీకు ఇద్దరు పిల్ల దయ్యాలను చూపిద్దామని. ఒక పిల్ల దయ్యం పేరు మెల్లకన్ను దయ్యం, ఇంకో పిల్ల దయ్యం పేరు గుడి దయ్యం. హాయ్ గైస్, సో హౌ ఆర్ యు? సో ఇప్పుడైతే మనం ప్రెజెంట్ సాయిపేటలో ఉన్నాము. వాళ్ళు పంచాయతీ ఆఫీస్ దగ్గర వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మేమైతే మళ్ళీ టూర్ చూపించేద్దాం, రండి. ఇప్పుడైతే చైతు వాళ్ళ నాన్నమ్మ హోమ్ టూర్ కూడా చూపించేస్తాము, చూసేయండి. ఇదిగోండి కారు కూడా చూపించేస్తాం. ఇదిగోండి చైతు కారు, ఇదిగోండి ఇది ఇల్లు. హలో గైస్, వెల్కమ్ టు మోడల్. సో ఇప్పుడు మనమైతే చేయబోతున్నాం మా నాన్నమ్మ వాళ్ళదైతే ఉభయము. ఇది మీకు పెద్ద సర్ప్రైజ్ అనుకోండి. ఉభయం అంటే అమ్మగారికి ఫుడ్ తీసుకొని వెళ్తారు. బ్యాక్ సైడ్ పనులన్నీ బయలుదేరినాయి. ఆల్రెడీ ఆటో అయితే స్టార్ట్ అయింది గైస్. బ్యాండ్ వెళ్తుంది, బ్యాండ్. సో ఇప్పుడైతే మనము మోడల్ ఆడిస్తాము. ఆటో అయితే ఉంది, మధ్యలో మా దగ్గర అయితే బీడీ బొమ్మలు ఉన్నాయి. బయట పెట్టి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే లోపల వేరే అమ్మవారు, ఈడ వేరే అమ్మవారు. లోపల ఫోన్ అలా ఉందని అడిగి చెప్తాము. సో గైస్ ఇప్పుడైతే అమ్మవారిని అయితే చూపిస్తాము, చూడండి. సో గైస్ ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి బాల త్రిపుర సుందరి అలంకరణ. అమ్మవారు చూడొచ్చు. సో ఈడ ఆంటీ అయితే డెకరేట్ చేస్తున్నారు అమ్మవారిని, చూసేయండి. సో గైస్ ఇక్కడైతే అలా ఉంది, ఫోన్ అయితే అలా ఉంది, కానీ ఇప్పుడు ఫుల్ రష్ ఉన్నారు. మీకు చూపిస్తాను ఎంత రష్ ఉన్నారో. చూడండి గైస్, గుడి అయితే ఫుల్ రష్లో ఉంది. ఇదైతే మన కడపలో ఉండే సాయిపేటలో ఉందన్నమాట. ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. దసరా అప్పుడు ఇట్లా జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో నేను మీకు చెప్తాను గైస్. ఇది ఎందుకు జరుపుకుంటారంటే మనకు అమ్మవారు 9 రోజులు పెడతారు కదా. 9 అంటున్నా, ఎన్ని రోజులు నాకు కరెక్ట్గా తెలియదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని అయితే ప్రత్యక్షిస్తారు. ఈరోజు ఏమమ్మవారు అంటే బాల త్రిపుర సుందరి అమ్మవారు. మేము ఏం చేసామంటే ఈడ అన్నదానం అనేది చేస్తారు. అన్నదానం అంటే ఫుడ్ అంతా కాదు, ప్రసాదం లాగా. మేమైతే ఎత్తుకొని వచ్చింది ఏమంటే ఫస్ట్ వచ్చేసి పానకము, రెండోది కేసరి, మూడోది వచ్చి చిత్రాన్నము అంటే లెమన్ రైస్, ఫోర్త్ వన్ వచ్చి కర్డ్ రైస్ అంటే పెరుగన్నము, ఇంకోటి ఏంటబ్బా వడపప్పు ఇవైతే మేము ఎత్తుకొని వచ్చాము. సో ఈరోజు ఏం జరుగుతుందంటే ప్రతిరోజు ఇట్లా ఒక్కొక్కరికి ఉభయం అంటారు దాన్ని. ఆ ఉభయం